నమస్తే, నేను మీ కృష్ణ. ఏటీవీ హైదరాబాద్ న్యూస్ కి స్వాగతం. సామాన్యులు నిర్మాణం చేస్తే రాజకీయం చేస్తారా? అసత్యపు వార్తలు ప్రచురిస్తే సహించేది లేదు. రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక అసత్యపు ఆరోపణలు. చెంగిచెర్లలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఆగ్రహం. ప్లాట్ నెంబర్ 125. నేను ఇది రీసెంట్ చేసుకునే డాక్యుమెంట్ ఉంది నా దగ్గర. వాళ్ళ దగ్గర ఏమైనా డాక్యుమెంట్ ఉంటే కూడా వాళ్ళు కూడా తీసుకొచ్చి చూపించగలరు. మేము పని చేపిస్తుంటే గడిగడికి వచ్చి అనవసరంగా మాకు చేస్తున్నారు వాళ్ళు. ప్రతి మొదలు బీఆర్ఎస్ అనుకుంటా, కాంగ్రెస్ అనుకుంటా, ఏది మాకు సంబంధం కాదు. ఇది మేము 100 ఫీట్ల 50 ఫీట్ల రోడ్ విడిచిపెట్టి మేము మా స్థలంలో మేము కట్టుకుంటున్నాము. అందులో మేము డాక్యుమెంట్ కూడా మా దగ్గర ఉంది. డాక్యుమెంట్ కూడా చూడవచ్చు. ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. మీ మీడియా తరఫున నేను ఒకటి అందరికీ కూడా తెలియజేసుకున్నాను. నిన్న నిరాధారమైనటువంటి ఒక ప్లాట్ విషయంలో వచ్చేసి బీఆర్ఎస్ నేతలు అని చెప్పేసి ఒక మిత్రుడు రాయడం జరిగింది తప్పుడు సమాచారాన్ని. ఎందుకంటే ఆ ల్యాండ్ ఓనర్ వచ్చేసి వెంకటేష్ గారు పక్కా పట్టభూమి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. అతనికి పర్మిషన్ ఆయనతో ప్రకారమే లీగల్గానే కన్స్ట్రక్షన్ చేసుకుంటుండు. ఈ దానికి మా బీఆర్ఎస్ మీద అనవసరంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే డైరెక్ట్ ఏది మాట్లాడలేక ఏం చేయలేక అనవసరంగా నిరాధారమైనటువంటి దానికి మా రాజకీయం దానికి ముడేసి ఎటువంటి సంబంధం లేని దానికి బీఆర్ఎస్ వాళ్ళు డబ్బులు వసూలు చేయడం అని కాదు, నాయకుని అండ ఉంది అని చెప్పేసి నిన్న ఒక మీడియా మిత్రుడు రాయడం జరిగింది. మేము ఎలాంటిదైనా కూడా మీడియా ద్వారా పబ్లిక్ పనికొచ్చే ఇవ్వాలి, కానీ వాటర్ సమస్యలు ఉన్నాయి, డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ పక్కకు పెట్టి బీఆర్ఎస్ మీద బురద జల్లాలని చెప్పేసి ఎటువంటి సంబంధం లేని అటువంటి ఈ ప్లాట్కు తీసుకొని వచ్చి ఓనర్ను పెట్టుకొని ఎటువంటి సాక్ష్యాలు లేకుండా ఏం నిరూపణలు లేకుండా అనవసరంగా పెట్టడము, న్యూస్లు ఇవ్వడము ఇది కాదు కదా. ఇటువంటి చిన్న చిన్న తప్పులు చేసి అనవసరంగా రాసే రిపోర్టర్ల వల్ల నీతి నిజాయితీగా పనిచేసే రిపోర్టర్లకు కూడా ఇదైపోతుంది. బీఆర్ఎస్ మీద బురద జల్లే ప్రయత్నం ఇప్పటికీ కూడా మానుకోవాలని చెప్పి చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఏదైనా చేయాలి అని అనుకుంటే ప్రజలకు సేవ చేయండి, మంచి చేయండి, కానీ అనవసరంగా బీఆర్ఎస్ వచ్చేసి డబ్బులు వసూలు చేస్తారు, నాయకుడు అండగా ఉన్నాడు, ఇటువంటివని కాదు. ఏదైనా ఉంటే డైరెక్ట్ సాక్ష్యాలు తీసుకొని రండి, తర్వాత ఆధారాలు ఉంటే తీసుకొని ముందుకు రండి, సాక్ష్యాలు తీసుకురండి. ఇంకొకటి ఏంది అంటే వాళ్ళు ఏ దాని మీద ఆధారాలు తీసుకొచ్చినా కూడా 5/143 ప్లాట్ నెంబర్ 125 మీద ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్ మేము కూడా సాక్ష్యాలు ఉన్నాయి. అసలు ఎలాంటి సంబంధం లేకుండా బీఆర్ఎస్ అని చెప్పేసి పార్టీని తీసుకురావడము, నాయకులను తీసుకురావడము ఇదైతే మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాము. ఎందుకు అనంటే మరొకసారి ఇదే విధంగా జరిగిందంటే మాత్రం మేము చాలా సీరియస్గా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నేను మాజీ 2nd డివిజన్ జనరల్ సెక్రటరీగా బీఆర్ఎస్ అభ్యర్థిగా మాట్లాడుతున్నాను. ఎలాంటికి సంబంధం లేని అనవసరంగా డబ్బులు వసూలు చేస్తారు. అది అంటే ఎంత చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటే ఇది అసలు చెప్పుకోవడానికి కూడా కాదు. ఇలాంటివి విని మళ్ళీ రిపోర్టర్లు కూడా కొంతమంది దాంట్లో చాలా చిన్నగా కొంతమంది రాయడము, తప్పుడు సమాచారం రాయడము. ఇంకోటి వాళ్ళకి ఏదైనా డాక్యుమెంట్స్ ఉంటే సూటిగా డైరెక్ట్ తీసుకొని రమ్మనండి, వాళ్ళతోనే మాట్లాడుకోవాలని చెప్పేసి. కానీ బీఆర్ఎస్ వాళ్ళు చేసింది తప్పేమన్నా ఉంటే ఈ ప్లాట్ విషయంలో వెనక అంటా ఏమన్నా ఉంటే తీసుకొని వచ్చి అప్పుడు ఇవ్వండి. లేదు ప్లాట్ విషయంలో ఏదైనా ఉంటే వాళ్ళు మాట్లాడుకోవాలని బీఆర్ఎస్ అభ్యర్థులు ఉన్నారు, నాయకులు ఉన్నారు అని చెప్పేసి మాత్రం పార్టీ మీద అనవసరమైన అభినందనలు వేయడం, అభాండాలు వేయడం మాత్రం మేము చాలా ఖండిస్తున్నాం సీరియస్గా. ఇది ఏ పార్టీలకు సంబంధం లేదని చెప్పేసి ఆ ఓనర్ చెప్తున్నాడు. ఎన్నో ప్లాట్లు ఉంటాయి, కన్స్ట్రక్షన్ చేసుకుంటుంటారు, ఏదో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, వాళ్ళు చూసుకుంటారు. కానీ దానికి పార్టీకి ఏముంటుంది? పార్టీకి అతీతంగా ఉంటాం, ప్లాట్లకు సంబంధమే లేదు, వ్యాపారం ఇదైపోతుంది. పార్టీ అనేది సేవ చేసేది ఉంటుందండి. అసలు బీఆర్ఎస్ వాళ్ళు అనేది అందరికీ తెలుసు. అటువంటి దాని మీద బురద జల్లాలి అంటే ఇటువంటివి ఏదో ఒకటి చిన్న మైనస్ తీసుకొని వచ్చి బురద జల్లాలి బీఆర్ఎస్ పార్టీ మీద అని చెప్పేసి ప్రయత్నాలు చేస్తుండ్రు. కానీ ప్రజలకు అన్నీ తెలుసు. బీఆర్ఎస్ మంచి చేస్తుందా, లిటిగేషన్లో దిగుతుందా అనేది ప్రజలకు తెలుసు. మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనా సాక్ష్యాలు ఉంటే ముందుకు తీసుకురండి, తీసుకొచ్చిన తర్వాత మాట్లాడండి, దాన్ని అప్పుడు రిపోర్టర్లలో పెట్టండి. అప్పుడు కూడా ప్రజలకు కూడా ఇదైతున్నా అనవసరంగా ప్రజల మధ్యనకు బీఆర్ఎస్ అది దాన్ని లిటిగేషన్ తీసుకొని రావద్దు, మాత్రం తేవద్దు. మళ్ళీసారికి ఏదైనా తీసుకొని వస్తే సాక్ష్యాలు లేకుండా తెస్తే చాలా తీవ్రంగా ప్రభావం ఉంటుంది. మేము దీన్ని చాలా సీరియస్గా ఖండిస్తున్నాము. అందరికి కూడా మీడియా మిత్రుల సందర్భంగా నేను మరొకసారి కూడా తెలియజేసుకుంటున్నాను. జై బీఆర్ఎస్, జై కేసీఆర్. మొదటగా నమస్కారాలు. ఈరోజు ఏదైతే ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్లాట్ గురించి ఒక విలేకరు ఆయనకు తోచిన విధంగా కొన్ని గ్రూపులల్లో అడ్డగోలుగా ఒక బీఆర్ఎస్
నాయకుడు ఉన్నాడు అని చెప్పేసి ఒక పార్టీని కించపరిచేలాగా ఇలాంటి రాతలు రాయడం కరెక్ట్ కాదు. అన్న చెప్పినట్టు వీటికి అన్నిటికీ రూట్స్ ఉన్నాయి, ఓనర్ ఉన్నాడు. ఇంకొక విషయం ఏంటి అంటే బీఆర్ఎస్ అని చెప్పి ఒక బీఆర్ఎస్ నాయకుడిని మీరు ఎందుకు ముందుకు తోస్తున్నారు? అలా తోడడానికి మీకు కారణం ఏంది? మీ వెనకేమన్నా అధికార పార్టీ వాళ్ళు ఉన్నారా? వాళ్ళేమన్నా మిమ్మల్ని ప్రోత్సహించి ఈ నాయకుని మీద రాజకీయంగా ఎదుర్కోలేక ఈయనను ఇమేజ్ని డ్యామేజ్ చేయాలనే ఒక ఉద్దేశంతో మిమ్మల్ని ఎవరైనా ప్రలోభపరుస్తున్నారా? వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మీరు ఏమైనా అధికార పార్టీకి తల వంచి ఇవి రాస్తున్నారా? మీకు క్లియర్గా మీకు పట్టాలు ఉన్నాయి, ఇక్కడ అన్ని పరంగా ఉన్నాయి, పర్మిషన్స్ ఉన్నాయి. ఇలా మీకు నోటికి వచ్చినట్టు రాస్తూ ఇలా ఒక విలేకర్ అంటే ఒక పత్రికా మిత్రుడు అంటే ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యల మీద పోరాడాలి తప్ప ఇలా వసూళ్ల కోసం 4 రూపాయలు ఇస్తలేరని చెప్పి నువ్వు ఈ విధంగా తప్పుడు సమాచారం రాస్తున్నావా? అంటే నువ్వు బెదిరింపులకు పాల్పడుతున్నావా ఒక విలేకరుగా? ఇలా మీలాంటి విలేకరులు ఉండడం వల్ల నీతి నిజాయితీగా పనిచేస్తున్నటువంటి చాలామంది విలేకరులకు చెడ్డ పేరు రావడం జరుగుతుంది. మీకేమన్నా పోరాడాలనే సమస్య ఉంటే, ఇంకిత జ్ఞానం లాంటిది ఏమన్నా ఉంటే ఈ తప్పుడు సమాచారాలు మానుకొని ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టండి. రోడ్లు లేవు, డ్రైనేజ్ లేవు, స్కూల్లో పిల్లలకు ఇబ్బంది ఉన్నది. ఇలాంటి మీద మీరు అధికార పార్టీ మీద మీరు ఒత్తిడి తీసుకురావాలి తప్ప ప్రతిపక్షం మీద తీసుకొచ్చి ఎప్పుడు చూడు బీఆర్ఎస్. ఇలా బీఆర్ఎస్ అంటే ఒక బ్రాండ్. ఎందుకు అంటే ఇలా ప్రతి పనిలో ఇక్కడ ఉన్న చెంగిచెర్ల డెవలప్మెంట్లో బీఆర్ఎస్ పాత్ర 100% కీలకంగా ఉంది. ఇలా అదే అధికార పార్టీలో ఉన్న ఒక నాయకుడిని మీరు కించపరిచే విధానంగా డబ్బులు తీసుకున్నా లేకపోతే భయపడా మీరు అధికార పార్టీకి లోబడా మీరు ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కాదు. నేను చెప్తున్నాను, ఇంకొకసారి బీఆర్ఎస్ పార్టీ పేరు తీసుకుంటే మాత్రం సహించేది లేదు. వాళ్ళ మీద పరువు నష్ట దావా వేస్తాం. ఎందుకు అంటే ఇలా బీఆర్ఎస్ పార్టీ మీద మీరు చేయాల్సిన అవసరం. ఒక పార్టీ నాయకుడు అంటే పార్టీ నాయకుడు వెనుక ఉన్న మాలాంటి లీడర్లు అందరం ఉంటాం. బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఒక కుటుంబం. మా కుటుంబాన్ని మీరు కించపరుస్తున్నారు చూసారా, అది చాలా దారుణమైన విషయం. ఇంకొకసారి మీరు ఎలాంటి ఆధారం లేని వాటి మీద మీరు ఏమన్నా చేశారేమంటే మేము ఖచ్చితంగా మీ పైన ఉన్నటువంటి మీ అధికారులకు మేము కంప్లైంట్ చేస్తాము. అవసరమైతే ఏసీబీ డీసీపీ దగ్గరికి వెళ్ళి కమిషనర్ కూడా కంప్లైంట్ చేస్తాము. నీ లైసెన్స్ ఏముందో, నీ ఐడి కార్డు ఏముందో నువ్వు తీసుకొని రా. ఫస్ట్ నువ్వు ఏ పత్రికకు పనిచేస్తున్నావు తీసుకురా. నీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉంటే తీసుకురా. అదే బీఆర్ఎస్ పార్టీ అదే నాయకుల ముందుండి మేము దీని గురించి సాల్వ్ చేస్తాం. నీ దగ్గర ఆధారాలు ఉంటే నువ్వు తీసుకొని రా, మేము కొట్లాడదాం. బీఆర్ఎస్ పార్టీ నుంచే కొట్లాడదాం. నీది కరెక్ట్ అయితే ఎవరైతే నీ కోసం ఎవరైనా నీకు అభ్యర్థన చేసుకున్నారో ఈ ప్లాట్ మాది, ఇది ఇబ్బంది అని చెప్పి వాళ్ళని తీసుకొని రా. మేము బీఆర్ఎస్ నుంచి మేము కొట్లాడి మేము వాళ్ళకి న్యాయం చేస్తాం. అన్యాయం చేసే విధంగా మీరు చేస్తున్నారు తప్ప మీరు అధికారులకు లొంగకండి. ప్రతిపక్ష పార్టీగా ఉన్నాము, అధికార పార్టీలకు లోబడి పనిచేయకండి అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం విలేకరులందరికీ. ఎందుకంటే మీరు ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టండి తప్ప ఇలాంటి వాటి మీద చిన్న వాటి రాసి మీ అభ్యున్నతిని పూడగొట్టుకోకుండా ప్రజల మీద మీ మీద ఉన్న గౌరవాన్ని మాత్రం మీరు కించపరచుకోవద్దని చెప్పి మేము మరొకసారి తెలియజేస్తూ అతనికి చెప్తున్నాం, వార్నింగ్ ఇస్తున్నాం. ఇంకొకసారి తప్పుడు సమాచారాలు రాయకు, తీవ్ర ఇబ్బందులు పడకని చెప్పి హెచ్చరిస్తున్నాను. Thanks for watching. Please like, share, subscribe.